పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో డయేరియా కలకలం రేపుతోంది. పిడుగురాళ్లలోని లెనిన్ నగర్, మారుతినగర్లో డయేరియా కేసులు నమోదయ్యాయి. వాంతులు, విరేచనాలతో 20 మంది కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ హాస్పిటల్లో డయేరియా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. డయేరియా కేసులు నమోదవడంతో లెనిన్ నగర్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, దాదాపు 2-3 వారాలు గడుస్తోంది, అయినా డయేరియా కంట్రోల్ కాని పరిస్థితి చూస్తున్నాం. ఏంటి అక్కడ ప్రస్తుతం పరిస్థితి? గురజాల నియోజకవర్గాన్ని డయేరియా పట్టి పీడిస్తుంది. దాదాపు 15 రోజుల క్రితం దాచేపల్లి మండలం కేసానిపల్లిలో డయేరియా ప్రబలింది. ఒక్కసారిగా దాదాపు 25-30 మంది వెంటనే అన్ని హాస్పిటల్కి తరలించారు. తాజాగా ఇప్పుడు పిడుగురాళ్ల పట్టణంలోని మారుతినగర్, లెనిన్ నగర్లో డయేరియాతో దాదాపు వాంతులు, విరోచనాలతో 20 మంది అస్వస్థకు గురయ్యారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి, అలానే కొంతమందిని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. దీంతో పాటుగా మారుతినగర్, అలా లెనిన్ నగర్లో హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. హెల్త్కు సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అక్కడ పర్యటించారు. కలుషిత వాటర్ తాగటం వల్లే డయేరియా వ్యాపించిందని కూడా ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. అందరూ కాసి చల్లార్చిన నీరు మాత్రమే తీసుకోవాలని కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటుగా జడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్న మ్యాథ్స్ టీచర్ దేవారత్నం 2 రోజుల క్రితం వాంతులు, విరోచనాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన పిడుగురాల హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు హాస్పిటల్కి తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే పిడుగురాళ్ళలో మాత్రం ఆయన డయేరియా వల్లే చనిపోయారని ప్రచారం జరుగుతుంది. కానీ వైద్యులు మాత్రం డయేరియాని నిర్ధారించట్లేదు. అయితే పూర్తి స్థాయిలో డయేరియా ఇంకా కేసులు ఎక్కువ కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ కేసులు మాత్రం బాగా పెరుగుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో అధికారులు కూడా అప్రమత్తం అవ్వాలని కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. కానీ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అయితే పరిస్థితి విషమించిన సీరియస్గా ఉన్న వారందరినీ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులకు మెరుగైన ట్రీట్మెంట్ కోసం పంపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే మారుతినగర్, లెనిన్ నగర్లో ఇప్పటికీ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అందరూ కాచి చల్లార్చిన వాటర్ మాత్రమే తాగాలని కూడా అవగాహన సదస్సుల్లో అధికారులు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన పెంచుతూ ఉన్నారు. హరి. ఓకే అశోక్.